నేను వర్క్ చేసి నేను ఎందుకంటే సినిమా చివరి దాకా నేను నమ్మను ఎప్పుడు. నేను ఒక సినిమాని నేనేం నమ్ముతాను చిన్నప్పటి నుంచి వెరీ ఫార్మేటివ్ ఇయర్స్లో నుంచి కూడా ఒక మంచి సినిమా గురించి నువ్వు మాట్లాడక్కర్లా, రిలీజ్ అయితే బాగలేకపోతే ఎలాగ మాట్లాడక్కర్లా. అందుకే నేను ఎప్పుడు సినిమా క్వాలిటీ మీద దృష్టి పెడతాను తప్ప ఇంక మిగతా వాటి మీద మాట్లాడను. అందుకే నాకు ఎప్పుడు ఈ మాట్లాడటం అనే దాని మీద ఎప్పుడు దృష్టి పెట్టలేం. కానీ ఫస్ట్ టైం ఈ సినిమాకి చాలా అవసరం అనిపించింది. అందుకని ఒక నిర్మాతలు కనుమరుగవుతున్న ఈ సమయంలో ఒక బలమైన సినిమా తీసి ఒడిదుడుకుల్ని తట్టుకోగలిగి ఒక నిర్మాత కనుమరుగవ్వకూడదు. ఆయన పక్కన ఏది ఉండాలని అండగా ఉండాలని చెప్పేసి నేను అన్నీ వదిలి, ఇంత బిజీ షెడ్యూల్స్ అన్నీ వదిలేసి, ఒకవైపు నన్ను నా ప్రత్యర్థులు తిడుతున్నా కానీ, సినిమాలకు వెళ్ళిపోయిన తిడుతున్నా కానీ, ఇదేంటంటే నాకు అన్నం పెట్టింది ఇది నాకు నా సినిమా పరిశ్రమ. అంటే ఇక్కడున్న మిత్రులందరూ కూడా చాలామందికి నేను ఇండివిజువల్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను. నేను చాలాసార్లు నాగేంద్ర కానీ మీరు కానీ చాలామందికి, వీళ్ళందరూ చాలామందికి నేను వ్యక్తిగతంగా తెలుసు. కాకపోతే నాకు సినిమా అంటే నేను సినిమా గురించి ఎక్కువ చెప్పలేక ఎక్కువ మాట్లాడలేను. కానీ బట్ నాకు నిజంగా సినిమా మీద అపారమైన గౌరవం, సినిమా మీద అపారమైన ఆసక్తి, నాకు ప్రాణవాయువు అది. స్టోరీ టెల్లింగ్ ఈజ్ అ నెసెసిటీ ఫర్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్. సో సినిమా అది మనకు కల్పిస్తుంది, సినిమా మనకి అలాంటి. కానీ ఈ సినిమా ప్రత్యేకించి చాలా ఛాలెంజింగ్ సర్కమ్స్టాన్సెస్లో, చాలా ఒడిదుడుకుల్లో, యాడ్వర్స్ కండిషన్స్లో కూడా మనస్ఫూర్తిగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి, ఆర్థిక ఇబ్బందులు ఎన్ని వచ్చినా కానీ, అంటే నాకు పొలిటికల్గా పేరుండొచ్చు, దేశవ్యాప్తంగా నేను తెలిసి ఉండొచ్చేమో, కానీ సినిమా పరంగా వచ్చేటప్పుడు నేను చాలా హీరోస్తో కంపేర్ చేస్తే వాళ్ళందరికంటే చాలా తక్కువ నేను. సో దానికి ఉండే ఇబ్బందులు దానికి ఉంటాయి. మిగతా వాళ్ళకి బిజినెస్ అయినందుకు నాకు బిజినెస్ అవ్వదు, వాళ్ళకి వచ్చినందుకు నాకు రాకపోవచ్చు. ఎందుకంటే నా దృష్టి, నా కాంపిటేటివ్నెస్ ఎప్పుడు నేను సినిమాల మీద పెట్టలేదు. నేను ఇప్పుడు సొసైటీ పొలిటికల్ ప్రాసెస్ పెట్టాను, కానీ ఎప్పుడు సినిమా మీద నేను ఎంత ఉండాలనేది నేను ఎప్పుడు పెట్టలేదు. నేను ఎప్పుడు చాలాసార్లు మన నాగేంద్ర కానీ మిగతా మన సూపర్ హిట్ మన కీర్తిశేషులు బిఆర్ రాజు గారు చనిపోయారు ఇంటర్వ్యూస్లో కూడా ఉంటుంది. ఈ చిత్ర పరిశ్రమ చాలామంది హీరోస్ ఉంటారు, వాళ్ళలో నేను వన్ ఆఫ్ ది హీరో అంతే. నాది ఒక సంవత్సరంలో ఒక ఫ్రైడే, ఒక థర్స్డే రిలీజ్ అవుతుంది అంతే, అంతకుమించి తప్ప ఇది అందరి పరిశ్రమ, అందరూ రావాలి అలాంటిది నేను కోరుకునేవాడిని నేను. సో దాంట్లో భాగంగా రత్నం గారు లాంటి నిర్మాత బతికుండాలి, రత్నం గారి నిర్మాతకి ఇబ్బందులు కలగకూడదని చెప్పి లాస్ట్ మినిట్లో ఇంక చూసిన తర్వాత ఐ స్టెప్డ్ ఇన్ టు ఇట్. నేను భుజాల మీదకి తీసుకున్నాను ఇది. క్లైమాక్స్ని ఎలా భుజాల మీదకి అంటే, ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ ఇది ఇంకొక బలమైన స్టార్ కాస్టింగ్ చాలా బాగా చేశారు ఆయన. ముఖ్యంగా బాబీ డియోల్ గారిని అంటే ఈరోజు చూస్తుంటే నాకు అదే అనిపించింది. ఈరోజు మన ప్రెస్ మీట్ కూడా నేను వచ్చాను. అందరూ ఎంత బిజీగా ఉన్నారని కొన్ని రాత్రుల నుంచి నిద్రలేదు. మన మనోజ్ పరమహంస గారికి కానీ, రత్నం గారికి కానీ, జ్యోతి గారికి కానీ, పాపం ఈ సినిమా ప్రమోషన్ సింగిల్ హ్యాండెడ్గా పాపం నిధి అగర్వాల్ భుజాల మీద వేసుకొని నాకే బాధ అనిపించింది. పాపం ఒక అమ్మాయి తన కెరీర్ తను చూసుకోవాల్సిన అమ్మాయి కూర్చోబెట్టి నాకే సిగ్గు అనిపించింది. ఐ హ్యావ్ టు ట్రూలీ అప్రిషియేట్ యూ. అంటే చాలా పాపం అన్నీ వెళ్తూ ఉంటే నాకు ఇదేంటి సినిమాని అనాథలా వదిలేశారంటే అనిపించింది. సో నాకేమనిపించింది, ఈ సినిమాకి ఎవరు అనాథలా వదలలేదు, నేను ఉన్నానని చెప్పడానికి వచ్చాను ఈ రోజున. ఎందుకంటే నేను కోట్లాది మంది ప్రజలకి అండగా ఉండేవాడిని, దేశంలో ఉండే సమస్యలకి స్పందించేవాడిని. అలాంటిది తెలుగు సినిమాకి, నా సినిమాలకి మీకు తెలుసు గతంలో ఎన్నిసార్లు ఇబ్బందులు పెట్టారు. అదే మన ప్రభుత్వం అక్కడికి రాగానే వెంటనే సాధారణంగా హృదయ కవాటాలు తెరిచి మరి ఆహ్వానించాం. ఏమి కృతజ్ఞత కూడా ఆశించలేదు. అంత చిత్ర పరిశ్రమను అంత గుండెల్లోకి తీసుకుంటాం. అలాగే దీనికి సంబంధించి అలాంటిది నా సినిమాని నేను ఎందుకు వదిలేస్తాను? ఎందుకంటే ఇది ఇంకో సినిమా కాదు, ఒక మేకప్ మ్యాన్గా ప్రారంభమయ్యి ఇంకో ప్రొడ్యూసరో, డబ్బులున్న ప్రొడ్యూసరో, పెద్ద జీవితాల నుంచి వచ్చిన ప్రొడ్యూసరే కాదు, చాలా చిన్న స్థాయి నుంచి, ఒక మేకప్ మ్యాన్ స్థాయి నుంచి బాయ్గా స్టార్ట్, అంటే చిన్నప్పటి అసిస్టెంట్గా స్టార్ట్ అయ్యి చాలామంది మన సీనియర్ దర్శకులందరి దగ్గర పనిచేసి అంచెలంచెలుగా ఎదిగి నిర్మాత అయ్యి, దర్శకుడయ్యి, స్క్రీన్ ప్లే రైటర్ అయ్యి, మీరు ఏమన్నానంటే ఆయన మౌనంగా ఉంటారు. ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మౌనంగా ఉంటారు. ఆయన మౌనం ఒకసారి నాకు విపరీత అసహనానికి గురి చేసేస్తుంది. మీరు ఏదైనా మాట్లాడాలంటే ఎవరు ఇబ్బందులు పెట్టి ఏం ఎదురు తిరగరు ఏంటంటే ఇలా అంటారు,
ఏం చేయాలి? ఇంకా ఇలాంటి వ్యక్తికి ఆయన మౌనం నన్ను ఇలా రోడ్ల మీదకి వచ్చి ఇలా మీ దగ్గరికి ముందుకు నుంచోబెట్టింది. అంటే 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 ఆయన ఏంటంటే చెప్తారు, ఆయన మౌనం అంటే రమణ మహర్షి నుంచి బాగా నేర్చుకున్నట్టున్నారు. మౌనం అన్నిటికీ సమాధానం. సో నాకు మనస్ఫూర్తిగా ఈ స్టార్ కాస్టింగ్ ఒకటి అంటే నా చిత్ర పరిశ్రమ మీద ఎందుకు ఇంత గౌరవం అంటే మనందరం కులాల మీద, మతాల మీద, ప్రాంతాల మీద, భాషల మీద కొట్టుకుంటూ ఉంటాం. బట్ ఎనీ ఫిల్మ్ ఇండస్ట్రీ టేక్ ఇన్ దిస్ వరల్డ్, ఎస్పెషల్లీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ, దీనికి దెర్ ఇస్ నో కాస్ట్ డిస్క్రిమినేషన్, దెర్ ఇస్ నో రీజియన్ డిస్క్రిమినేషన్, దెర్ ఇస్ నో రిలీజియన్ డిస్క్రిమినేషన్, నథింగ్. ఇట్స్ ప్యూర్లీ యువర్ క్రియేటివ్ పొటెన్షియాలిటీ, ప్యూర్లీ యువర్ క్రియేటివ్ ఎబిలిటీ. నువ్వు చిరంజీవి గారి తమ్ముడు కావచ్చు, చిరంజీవి గారి కొడుకు కావచ్చు, లేదంటే ఇంకొకళ్ళు అబ్బాయి కావచ్చు, మేనల్లుడు కావచ్చు, ఇట్ డజంట్ మ్యాటర్. నీకు టాలెంట్ లేకపోతే నువ్వు నిలబడలేవు, నీకు సత్తా లేకపోతే నువ్వు ఇక్కడ ఉండలేవు. అది నా కొడుకైనా సరే. ఇట్ ఆల్ డిపెండ్స్ నీకు ఎంత టెనాసిటీ ఉంది, ఎంత పర్సీవరెన్స్ ఉంది, ఎంత నిలబెట్టుకోగలవు, ఎంత నిలదొక్కుకోగలవు, ప్రతికూలతలు ఎంత బలంగా నిలబడగలవు. ఒక నిర్మాత సినిమా తీయడం అంటే ఒక యజ్ఞం చేయడం లాంటిది. తిట్లు తినాలి, ఇబ్బందులు పడాలి, అన్నీ పడిన తర్వాత ఫైనల్ డబ్బులు మిగిలితే కూడా లేదు తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో నాకేమనిపించిందంటే ఈయన పడ్డ కష్టం చెప్పాలనిపించింది ఈ రోజున. ఈ ప్రెస్ మీట్ తాలూకు ముఖ్య అంశం ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి నిర్మాతగా ఎదిగి ఆయనకున్న పాపం ఆయన మంచితనం ఆయన్ని శాపంగా అవ్వకూడదని చెప్పి ఒక ఉద్దేశంతో ఆయన మంచితనం చెప్పాలి, ఆయన ఒక మంచి సినిమా చేశారని చెప్పడానికి నేను ఈ రోజున మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే నేనేం నమ్ముతానంటే సినిమా బాగుంటే ఎలాగో చూస్తారు, దీని గురించి చెప్పక్కర్లేదు. సినిమా బాగాలేకపోతే ఎలాగో చూడరు, మీరు ఎంత పబ్లిసిటీలు చేయండి ఇవన్నీ అనుకోండి. అందుకే నేను పెద్ద ఎక్కువ మాట్లాడడానికి ప్రయత్నం చేయాను. కానీ ఈ పర్టికులర్ రోజు మటుకు, ప్రత్యేక ఈ రోజు మటుకు ఆయన పడ్డ కష్టం ఈ సినిమాకి, అలాగే ఒక్కొక్క కాస్టింగ్ ఆయన చేసింది, దీనికి నేను కృషి గారిని కూడా చాలా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఎందుకంటే ఆయన కూర్చున్నప్పుడు ఎంతమందిని పెట్టాం, ఒక ఔరంగజేబ్గా మిగతా నటులు ఒకళ్ళిద్దరు యాక్టర్స్ని పెట్టి కూడా ఒకళ్ళ చేత యాక్ట్ చేయించాం ఒకళ్ళ చేత. కానీ బాబీ డియోల్ సో యాప్ట్ ఫర్ ఔరంగజేబ్, ఎంత కన్విక్షన్తో చేశాను. అప్పటికి ఆయనకి ఇంకా ఆయన చేసిన హిందీ సినిమాలు కూడా రాలేదు ఇంకా ఆయనకి. ఎంత కన్విక్షన్తో చేశారంటే నాకు నిజంగా ఆయనతో యాక్ట్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. సో అలాంటి బాబీ డియోల్ గారిని మొత్తం పాన్ ఇండియా, మనోజ్ పరమహంస వాజ్ రోప్డ్ ఇన్ లాస్ట్. ఇంకా సినిమా ఎట్లా మనం అయిపోవాలి, నేను పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత డిప్యూటీ సీఎం బాధ్యతలు తీసుకున్న తర్వాత అందరికీ అయిపోయింది, ఇంకా సినిమాలు చేయలేడు ఇతను, ఎలా చేస్తాడంటే నాకు తెలుసు కష్టం అని. నేను ఎలా చేశాను ఈ సినిమా అంటే పొద్దున్న 2 గంటలు చేసామండి, బ్రేక్ఫాస్ట్ టైము, లేదంటే నా ఎక్సర్సైజ్ టైంని కొంచెం మిడ్ నైట్గో లేదంటే ఎర్లీ మార్నింగ్ 4 గంటలు పెట్టుకొని ఆ 2 గంటలు ఏమి దొరుకుద్దో ఆ 2 గంటలు ఇస్తే జ్యోతి, మనోజ్ గారు, మన రత్నం గారు వీళ్ళు కూర్చొని ప్లాన్ చేసి, అది కూడా నా ఆఫీస్కి, నా పార్టీ ఆఫీస్కి కూతవేటు దూరంలో ఉన్న ఒక మా స్నేహితులు ఒక వాళ్ళ గోడౌన్ ఉంటే అక్కడ కూర్చొని షూట్ చేసాం. ఎంత మండుటెండ అంటే అసలు దాంట్లో కూర్చొని మ్యాట్ వర్క్ చేసి మీరు ఫైనల్ రిజల్ట్స్ చూస్తే ఇది ఇక్కడ చేశారంటే అంత ఆశ్చర్యం అనిపిస్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు మనోజ్ పరమహంస గారు. అండ్ ఈ సీన్స్ అన్నిటికీ ప్రీ విజువలైజేషన్, ప్రతి సీన్ చేయబోయే ముందు అసలు నాకు ఏమనిపించిందంటే సినిమా చేయగలమా లేదనని పరిస్థితుల్లో జ్యోతికృష్ణ గారు ముందుకు వచ్చి నాతో మాటలు చెప్పలేదని, ఇది ఇలా చేస్తాం అలా చేస్తాం ఏం చెప్పలా, ఏమి చేయబోతున్నాడో ఎవ్రీథింగ్ వాజ్ ప్రీ విజువలైజ్డ్. ఈ సీన్ ఇలా ఉండబోతుంది, ఈ చేయబోయే సీన్ ఇలా ఉన్నది. నాకు దాని మీద ఆత్మవిశ్వాసం కలిగింది. నాకు లేదు, ఒక సత్తా ఉన్న దర్శకుడు, తెలుగు చిత్ర పరిశ్రమకి సైజ్ తీయగలిగేవాడు, మంచి సాలిడ్ ఎడిటింగ్ సెన్స్ ఉన్నవాడు, మ్యూజికల్ సెన్స్ ఉన్నవాడు. అలాంటి వ్యక్తికి మనోజ్ పరమహంస గారు తోడారు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో రత్నం గారి అనుభవంతో ఈ రోజున ఒక మంచి ప్రోడక్ట్ అయితే తీసుకొచ్చాం. ఇది ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది, ఎంత హిట్ అవుతుంది అనేది ఇది సంపూర్ణంగా ప్రజల చేతిలోనే ఉంటుంది. అది ఏ స్థాయిలో ఇది ఉంటుంది అనేది అది ప్రజలు చెప్పాల్సింది తప్ప అది నేను చెప్పుకునేది కాదు. బట్ నా వరకు నేను ప్రత్యేకించి నేను వ్యక్తిగతంగా చేసింది ఈ సినిమాకి అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ కాంట్రిబ్యూషన్,
నేను ఏ సినిమా చేసినా ప్రతి సన్నివేశంలోనూ ప్రతి సాంగ్ అండ్ డాన్స్లో కూడా కొన్నిసార్లు నేను చేయలేక, నేను ఒక రిలక్టెంట్గా యాక్టర్లో ఎలాగో టెక్నీషియన్గా కూడా నాకేంటంటే సుస్వాగతం సినిమాలో నన్ను తీసుకెళ్ళి వైజాగ్లో బస్సు మీద ఎక్కించి డ్యాన్స్ చేయమన్నారు. చచ్చిపోయిన డ్యాన్స్ ఇలాగా. ఇంకా మిగతా వాళ్ళకి ఎంత తేలికైన డ్యాన్స్ నాకు చేయాలంటే నేను గింజుకుపోయి నేను అనుకున్నాను ఈరోజు ఇంక సినిమాలు మానేస్తాను చెప్పి మౌదినికి ఫోన్ చేసి కూడా చెప్పాను, చాలా పర్యాలు చెప్పాను. అలాంటి అందుకని నాకేంటంటే సాంగ్ అండ్ డ్యాన్స్ కూడా నేను ఎలా చేయగలను దానికి అనుకోగా నేను ఎత్తుక్కుంటాను. అలాగే యాక్షన్ సీక్వెన్స్ కూడా రియల్ లైఫ్లో కొడితే ఎలా ఉంటుంది, మార్షల్ ఆర్ట్స్లో సాధన ఉన్నవాడిని, ఈ లాట్ ఆఫ్ వర్క్షాప్స్, ఈ మార్షల్ ఆర్ట్ వర్క్షాప్స్ చేసిన వాడిని కాబట్టి హౌ రియలిస్టిక్ వీ కెన్, ఎంత సహజంగా మనం వెళ్ళగలం, వీటి మీద ఒక అవగాహన ఉన్నవాడిని కాబట్టి చాలాసార్లు కూర్చుంటాను. కానీ ప్రత్యేకించి ఈ 20 minutes లాస్ట్ సీక్వెన్స్ ఇది 2 partsగా ఎలా అయింది అంటే ఒరిజినల్ థాట్ క్రిష్ గారి దగ్గర నుంచి వచ్చినప్పుడు ఇట్ వాస్ క్వైట్ లాంగ్. ఒక నిర్ణయం ఈ సినిమా ఒక పాటలో అవుద్దని అనేవాడు మొదటి నుంచి. బట్ లేటర్ వాళ్ళు డిసైడ్ చేసుకొని ఒక టైంలో ఇది అవ్వదు, వి వాంట్ మేక్ ఇట్ as 2 parts అనుకున్నప్పుడు ఎక్కడికి వచ్చి ఆగిందంటే ఈ క్లైమాక్స్ దగ్గరికి వచ్చి ఆగింది ఫస్ట్ పార్ట్. సో చెప్తున్నప్పుడు నాకేమనిపించిందంటే హౌ ఎల్స్ వీ కెన్ టేక్ ఇట్, హౌ ఎల్స్ వీ కెన్ స్కేల్ ఇట్ అప్. సో దానికి నేను కూర్చొని నాకున్న ఈ మార్షల్ ఆర్ట్స్ కానీ బేసిక్ యాక్షన్ కొరియోగ్రఫీ నా ప్యాషన్ కాబట్టి ఈ పర్టికులర్ డ్రామా, ఈ పర్టికులర్ దాంట్లో ఏంటంటే మొఘల్ టైమ్స్లో ప్రతి ఒక సగటు భారతీయుడు అనుభవించిన బాధ అది. ఒక యావరేజ్ సగటు భారతీయుడు మొఘల్ కాలంలో అనుభవించిన ఒక 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 సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ హీరోకి సంబంధం ఉండదు, కానీ హౌ హీ గెట్స్ ఎంటాంగిల్డ్, హౌ హీ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్, దట్ ఈస్ ద అవుట్కమ్, దట్ హస్ బీన్ క్యాప్చర్డ్.